పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా. దేవదేవుని ప్రియ బలి ఇది, మానవాళి రక్షణ బలి ఇది. దేవదేవుని ప్రియ బలి ఇది, మానవాళి రక్షణ బలి ఇది. పాల్గొనరారే ఈ పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే ఈ పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నగరం పాలెం విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శరణిధి దాతలు పోలిశెట్టి ప్రకాష్ రావు ఇన్నాశమ్మ దంపతుల 35వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు. అమెరికాలో ఉంటున్న వీరి కుమారులు పోలిశెట్టి కార్తీక్, సుప్రజ, పోలిశెట్టి క్రాంతికుమార్, బాలజ్యోతిర్మయి కుటుంబాలను దీవించాలని, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు బెల్లంకొండ చిన్నమ్మ జోజయ్య, రెవరెండ్ సిస్టర్ బెర్నాడ్ గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు నరిశెట్టి లూర్దమ్మ, దాసరి శ్రావణి కుమారి, మల్లవరపు నిర్మల మేరీ, పసల చిన్నమ్మ, రెవరెండ్ ఫాదర్ స్టనిస్లాస్, రెవరెండ్ ఫాదర్ మర్రెడ్డి, ఎస్ శేఖర్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని బెల్లంకొండ అన్నమేరీ రిటైర్డ్ టీచర్ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పునీత అంతోని వారి విచారణ నగరం పాలెం. ఈరోజు అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న వానరాశి గహన సాహితీకి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వెంకట్, జయశీల, చార్విక్, రామిశెట్టి దేవయ్య, రోజ్మేరీ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం బిషప్ జాన్ నగర్ విచారణ. ఈరోజు 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న బోకూరి లిల్లీ గ్రేస్ గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు బోకూరి విజయరాజు, సునీత, సుభాష్ చంద్రబోస్, పెసనగంటి సురేష్, సురీష, సుహాస్, శాండ్రినో, సుహిత్, శాంజో మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మేకల ప్రభాకర్ రావు గారి 75వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని, దేవుడు ఇంతవరకు వారికి తోడుగా ఉండి కాచి కాపాడినందులకు కృతజ్ఞతగాను, భవిష్యత్తులో దేవుడు తోడుండాలని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు ప్రభాకర్ రావు మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మేత్రాసనం ఉక్కు నగరం విచారణ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జ్ఞానజ్యోతికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు సువర్ణ సుధారాణి, జనార్దన రావు, చరణ్ తేజ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. సి బాలిరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానములు తలంపులు నెరవేరాలని, కుశలరెడ్డికి మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సోదర సోదరులారా,
ఈనాడు ఆదివారము శ్రీ సభ సాధారణ కాలంలో 3వ ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈ 3వ ఆదివారం ప్రభు యేసు పుట్టిన తర్వాత, ఆయన బాప్తిస్మ పొందిన తర్వాత ఎట్లు ఆయన తన యొక్క బహిరంగ జీవితాన్ని మొదలుపెట్టారనే భావముతో ఈరోజు మనం వినబోయేటువంటి వాక్యంలో మనం వింటున్నాము. క్రీస్తు ప్రభు దైవరాజ్యాన్ని స్థాపించటకు వచ్చినవాడు. అందువలన అటువంటి వ్యక్తి 3 సంవత్సరం మాత్రమే బహిరంగ జీవితాన్ని జీవించి మరణము అయిపోతున్నాడు. ఆయన పోయిన తర్వాత ఆయన యొక్క సువిశేషాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని లోకానికి బోధించుటకు సహస్రవాళ్ళని 4 అపోస్తుల్ని పిలిపించున్నారని ఈరోజు మనం సువిశేష పఠనంలో వినబోతున్నాము. అలాగే మనమందరము కూడా ఆ క్రీస్తు ప్రభు కోసం జీవించటానికి, ఆ క్రీస్తు బోధించినటువంటి ఆ దైవ రాజ్యాన్ని స్థాపించుటకు మనమందరం ఆహ్వానింపబడిన వారంగా ఉన్నాము. అందువల్ల మనం కూడా ఆ దేవుని సందేశాన్ని వినిపించి కొరకు మన యొక్క క్రైస్తవ జీవితము కూడా శిష్యత్వముతో ఉన్నటువంటి జీవితముగా ఉండాలని ఈ బలిలో ప్రవేశిస్తాం. ఈ పవిత్ర కార్యాన్ని నిర్మల హృదయంతో అర్పించుటకు మన యొక్క పాపములను ఒప్పుకొందము. సర్వసాక్షిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తిగల మా దేవా, పితయైన సర్వేశ్వరా, నిమ్ము పొగడుచున్నాము, నిమ్ము స్తుతించుచున్నాము, నిమ్ము ఆరాధించుచున్నాము, నిమ్ము కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. నీ మహా వైభవమునకు నీకు వందనములర్పించెదం. జనితైక పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా, నీ మహా వైభవమునకు నీకు వందనములర్పించెదం. జనితైక పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా. ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల,
యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించువాడవు ప్రభువా, మా మనవి ఆలకించండి. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మా వాక్కు క్రియలు నీకు ప్రతిపాత్రముగా ఉండునట్లు కృపచూపుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్యనామము మహిమ కొరకు మేము ప్రతినొత్తుగా నిమగ్నమై జీవించుదుగముగాక. ఇవి మానవ జాతి ఐక్యతనకును శాంతికి సహాయపడునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు మా ప్రభువుని మీ కుమారునైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. గలిలియ రాష్ట్రమునందలి ప్రజలు పెద్ద వెలుగును చూచిరి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-4 వచనం వరకు. వేదనలోనున్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబులూను నఫ్తలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానుకు అవతలి తీరము వరకు, అన్యజాతి వారు వసించు గలిలియ రాష్ట్రము వరకు గల ప్రదేశమును కీర్తిబడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపచేసితివి, వారిని సంతోష చిత్తముల గావించితివి. కోతకాలమున ప్రజలు సంతోషించునట్లుగా, కొల్లసొమ్ము పంచుకొను వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరుగగొట్టితివి, వారి భుజముల మీది దండమును మొస్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించునట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువే నాకు దీపము నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట. ఇక నేనెవరికి భీతిల్లవలెను? దుష్టులు విరోధులు నా మీదకెత్తి వచ్చి నన్ను కమలింప చూచినచో వారే కుప్పకూలిపోరు. అందరూ.
ప్రభువే నాకు దీపము నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము నాకు రక్షణము. నేను ప్రభువును ఒక్క వరము కోరుకొంటిని, నాకు కావలసినది ఒక్కటియే. నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలననియు, ఆయన సౌందర్యమును గాంచవలననియు, దేవాలయమున ఆయన సలహా అడుగుకొనవలేనని నా కోరిక. అందరూ ప్రభువే నాకు దీపము నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము నాకు రక్షణము. ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభువు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దీటపు చేసుకొనుము, నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము. అందరూ ప్రభువే నాకు దీపము నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము నాకు రక్షణము. రెండవ పట్టణము. వర్గములు లేకుండా సంపూర్ణముగా ఒకే మనస్సు ఒకే ఆలోచన కలిగి ఉండవలెను. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు మరియు 17వ వచనము. సోదరులారా, వర్గము లేకుండా సంపూర్ణముగా ఒకే మనస్సు ఒకే ఆలోచన కలిగి ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నేను మిమ్ము వేడుకొనుచున్నాను. ఏలయనా సోదరులారా, మీలో మీకు కలహములు ఉన్నవనుకొని కుటుంబ సభ్యులు నాకు తెలిపిరి. నేను చెప్పినదేమనా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుచరుడునని, వేరొకడు నేను అపోస్తలులో అనుచరుడునని, మరి ఒకడు నేను పేతురు అనుచరుడునని, ఇంకొకడు నేను క్రీస్తు అనుచరుడునని చెప్పుకుంటున్నారు. క్రీస్తు విభజింపబడినాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? మీరు పౌలు నామమున జ్ఞానస్నానము పొందితిరా? క్రీస్తు నన్ను సువార్త ప్రకటించుటకు పంపెను కానీ జ్ఞానస్నానము వసుగుటకు కాదు. క్రీస్తు శిలువ మరణము శక్తి విహీనము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్కును ఆలించుడి, వాక్కును ధ్యానించుడి, వాక్కును పాటించుడి, వాక్కును చాటుడి. వాక్కును ఆలించుడి, వాక్కును ధ్యానించుడి, వాక్కును పాటించుడి, వాక్కును చాటుడి. యేసే వాక్కు హల్లెలూయా, యేసే జీవం హల్లెలూయా,
యేసే సర్వం హల్లెలూయా, యేసే సకలం హల్లెలూయా, యేసే వాక్కు హల్లెలూయా, యేసే జీవం హల్లెలూయా, యేసే సర్వం హల్లెలూయా, యేసే సకలం హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్తం 4వ అధ్యాయము 12వ వచనం నుండి 23వ వచనం వరకు. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జెబూలూను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరమున ఉన్న కఫర్నామునకు వచ్చి నివాసము ఏర్పరచుకొనెను. జెబూలూను నఫ్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమయందు అంధకారమును నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింప ఆరంభించెను. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను పేరు గల సీమోనును అతని సోదరుడు అంద్రేయును చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టువారుడిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అతట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అతటి నుండి పోవచ్చు యేసు జెబెదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచూ ఉండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు గలిలయ ప్రాంతమందంతటా పర్యటించుచు వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచూ ఉండెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనములు ప్రత్యేకముగా యెషయా గ్రంథం నుండి తీసుకోబడినటువంటి మొదటి పఠనము, తర్వాత సువిశేష పఠనము. చీకటిలో జీవించు వారికి దేవుడు గొప్ప వెలుగును ప్రసాదించెను, గొప్ప వెలుగుగా ఉండుటకు వారి మధ్య వెలసెను అన్నటువంటి వాక్యముతో ప్రభువైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనం గమనిస్తున్నాం, యోహాను శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనంలో లోకమునకు వెలుగును నేనే వెలుగును అని క్రీస్తు భగవానుడు తెలియజేస్తున్నాడు. అదే ఆలోచనలో మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 14వ వచనంలో కూడా మీరు ఈ లోకమునకు వెలుగుగా ఉండవలెను అన్నటువంటి ఆ వాక్యములు మనల్ని ప్రేరేపిస్తున్నాయి. అంటే ఈ పట్టణముల యొక్క సారాంశము ఏమిటని గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుడు వెలుగుగా ఉన్నాడు. ఆయన యొక్క వెలుగును మనము స్వీకరించి మనము కూడా వెలుగు వలె ఉండాలి, ఇతరులకు వెలుగు మార్గమును చూపించేటువంటి వారిగా మనం ఉండాలని వాక్యం ద్వారా దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు నుండి పొందినటువంటి ఆ వెలుగును ప్రసరించడంలో మరి నేటి సమాజంలో, ఈ నవీనమైనటువంటి సమాజంలో మనకు అనేకమైనటువంటి ఆటంకములు ఉండనే ఉన్నాయి. ప్రత్యేకంగా గమనించినట్లయితే ఈ మన దగ్గర ఉన్నటువంటి ఈ గ్యాడ్జెట్స్ లేకుంటే మనం వాడుతున్నటువంటి అప్లికేషన్స్, సోషల్ మీడియా కానీ గ్యాడ్జెట్స్ కానీ లేక ఈ ప్రపంచమే వెలుగును ప్రసరించడానికి ఒక ఆటంకముగా ఉన్నదనేది మనమందరం కూడా గమనించాలి, ఒప్పుకోవాలని ఇక్కడ కోరుతున్నాం. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే వెలుగును హరిస్తూ ఉన్నాయి. మనం వెలుగుగా ఉండడానికి అవి ఆటంకంగా ఉన్నవి మరియు మనల్ని హరించేటువంటి స్థితిలోనికి నెట్టుతూ ఉన్నవి. కాబట్టి వీరిని తొలగించుకోవడమే
మనకు ఉన్నటువంటి పెద్ద సవాలు. ఈరోజు పట్టణంలో మనం వింటూ ఉన్నాం, క్రీస్తు భగవానుడు తన మొదటి శిష్యులను ఆ నలుగురిని పిలిచినప్పుడు వారు వారి పడవలను, వారి వలలను, వారి తండ్రిని మరియు వారి సమాజమును, మరి ముఖ్యంగా వారి కుటుంబాలన్నిటిని కూడా వదిలేసి ఆయనను అనుసరించారు. ఆయనను అనుసరించడంలో ఇవన్నీ కూడా వాళ్ళు తొలగించుకున్నారు. ఆటంకముగా ఉన్నటువంటివి, లేకుంటే వెలుగుగా ఉండడానికి హరించేటువంటి పద్ధతులన్నిటిని కూడా వారు తొలగించుకొని క్రీస్తు ప్రభుని అనుసరించడానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా దేవుడు ఎన్నుకొన్నాడు. క్రీస్తు భగవానుడు ఎన్నుకోవడం ద్వారా వారు ఈ ప్రపంచమునకు మహాజ్యోతుల వలె వారు వికసింపగలిగారు, ప్రసరింపగలిగారు. మనల్ని కూడా ఆ ప్రభువైనటువంటి దేవుడు ఇలాంటి పరిచర్యకే పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు పిలుపు అనగానే మనకు చాలామంది ఒక భావనలో ఉంటారు, దేవుడైనటువంటి ఆయన కేవలము పోపు గారిని, బిషప్ గారిని, లేకుంటే గురువులను మాత్రమే పిలుస్తూ ఉంటాడు అన్నటువంటి భావన. ఇక్కడ జ్ఞానస్నానము పొందిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యరికానికి ఆహ్వానిస్తున్నాడు. కేవలము గురువులు మాత్రమే కాదు, అందరినీ ఈ పరిచర్యకి, ఈ దైవరాజ్య విస్తరణ కోసము అందరినీ పిలుస్తున్నాడని మనం గమనించాలి. ఒకసారి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కుటుంబము ఒక లిఫ్ట్లో వెళ్తూ ఉన్నారు. వారు లిఫ్ట్లో పై గదులకు వెళ్తున్నటువంటి సమయంలో ఉన్నట్లుండి అక్కడ లిఫ్ట్ ఆగిపోవడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బాబు మరియు పాప వారి డాడీని అడుగుతున్నారు, డాడీ మనము పడిపోతాం, మనం మరణిస్తాం, ఏమైనా జరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళ డాడీ ఒక చిన్న జవాబు ఇచ్చాడు. మామూలు సర్వసాధారణమైనటువంటి జవాబు, అయితే చాలా గొప్ప నమ్మకంతో ఇచ్చాడు. ఇదిగో పైన ఉన్నటువంటి ఆయన ఈ లిఫ్ట్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, కాబట్టి మీరు వరీ కావద్దు, మీరు బాధపడవద్దు, లేకుంటే బాధపడవద్దు అని ఆయన సెలవిచ్చాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు కూడా మనం విన్నటువంటి ఈ విషయాలన్నీ కూడా వెలుగుగా ఉండడానికి పిలుస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి ఆటంకములు ఉన్నవి, లేకుంటే హరించేటువంటి పద్ధతులు ఉన్నవి. కాబట్టి మనం వెలుగుగా ప్రసరించడానికి మన దగ్గర సరైనటువంటి వెలుగు అన్నటువంటిది లేదు అని గమనించినప్పుడు ప్రభువు ఆ పైవాడు మనకి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అని ఆ తండ్రి ఆ బిడ్డలకు ఏ విధంగానైతే జవాబిచ్చాడో, మనము కూడా వెలుగుగా ఉన్నప్పుడు, చీకటిలో ప్రయాణం చేసినప్పుడు, చీకటిలో మనం ఉన్నప్పుడు క్రీస్తు భగవాను నుండి మళ్ళీ మనము వెలుగును పొందాలి. క్రీస్తు భగవానుడు మనకు వెలుగునిస్తాడని మనము గొప్పమైనటువంటి నమ్మకముతో ముందుకు వెళ్ళాలి. అదే విషయాన్ని పట్టణంలో కూడా మనం వింటున్నాం. చీకటిలో నడిచేటువంటి జనులకి ప్రభువైనటువంటి దేవుడు వెలుగుగా వారి మధ్య ఉదయించాడని. కాబట్టి ఇక్కడ మనకు ఆ నమ్మకం కావాలి. నేను పడిపోయినప్పుడు, నేను చీకటి మయమైనప్పుడు, నా జీవితం అంతా కూడా అగమ్య గోచరముగా మారినప్పుడు, స్థిరమైనటువంటి ఆలోచన కాకుండా అస్థిరమైనటువంటి భావనలు నాకు వచ్చినప్పుడు క్రీస్తు భగవానుడు నాకు వెలుగుగా ఉన్నాడు, ఆయన నాకు మార్గముగా ఉన్నాడు, ఆయన నాకు జీవమును వసుగుతున్నాడు అన్నటువంటి ఆలోచన చేయాలి. మరి నేటి సమాజంలో, లేకుంటే నేటి పరిస్థితుల్లో మనల్ని చీకటిలోకి పయనింపచేసేటువంటి కొన్ని విషయాలని ధ్యానం చేయాలి. 2 రకాలైనటువంటి చీకటిలో మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. అనేకమైనటువంటి మార్గములు, లేకుంటే అనేకమైనటువంటి విధాలుగా మనము చీకటిలో పడుతూ ఉంటాం. అయితే అవి 2 రకాలుగా నేను విభజించుకున్నాను. ఫిజికల్ అండ్ స్పిరిచువల్, అంటే ఆధ్యాత్మికమైనటువంటి చీకటిలో పడిపోవడం, రెండవది భౌతికమైనటువంటి చీకటిలో పడిపోవడం. భౌతికమైనటువంటి చీకటి అనగానే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, జీవితము మన భాగస్వామి, బిలవడ్ స్పౌస్, మన భాగస్వామి మరణించినప్పుడు జీవితం చాలా కష్టంగా అనిపిస్తుంది. లేకుంటే ఒక ప్రియుడు, లేకుంటే ప్రియురాలు ఎడబాటుకు, అంటే దూరంగా వెళ్ళినప్పుడు, ఎడబాటు అన్నటువంటిది వచ్చినప్పుడు చీకటిమయమవుతుంది జీవితం. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, వ్యాపారంలో నేను సక్సెస్ కావాలి, విజయాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు, ఆ వ్యాపారంలో వృద్ధి లేనప్పుడు జీవితము చీకటిమయం అవుతుంది. ఆరోగ్యము క్షీణించినప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లోనికి మనం నెట్టివేయబడినప్పుడు జీవితము చీకటిగా ఉంటుంది. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి చీకటి. భౌతికంగా మనము చీకటిలో ప్రయాణం చేసినటువంటి వారు ఉంటాం. అలాంటి సమయాలలో వెలుగును ప్రసాదించేటువంటి దేవుని పైన నీకు నమ్మకం కలుగుతుందా?
నా ఈ చీకటి పరిస్థితి నుండి దేవుడు నన్ను బయటకు లాగుతాడు అన్నటువంటి నమ్మకము, విశ్వాసము నీ దగ్గర ఉన్నదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. రెండవదిగా, ఆధ్యాత్మికమైనటువంటి చీకటి అనగానే ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి దూరంగా వెళ్ళడం. అది అలాంటి పరిస్థితి మనని చీకట్లోనికి తోస్తుంది. దేవునికి దూరంగా ఉండడం, దేవునితో సంభాషణ లేకపోవడం, ప్రార్థన లేనటువంటి జీవితం, దేవునికి ప్రార్థనలో మనము నిమగ్నమై ఉండడం, సమర్పణ చేసుకునేటువంటి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వకపోవడం, నైతికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల మనం ఆధ్యాత్మికమైనటువంటి అంధకారంలో ప్రయాణిస్తున్నాం. ఇలాంటి సమయంలో మళ్ళీ ఆ లిఫ్ట్లో ఉన్నటువంటి తండ్రి ఏ విధంగానైతే పైవాడు ఈ లిఫ్ట్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అన్నటువంటి నమ్మకాన్ని ప్రదర్శించాడో, అదేవిధంగా భౌతికమైనటువంటి అంధకారము కానీ ఆధ్యాత్మికమైనటువంటి అంధకారమైనా కానీ మనము పడిపోయినప్పుడు, అలా ప్రయాణం చేస్తున్నాము అని అన్నప్పుడు మనము ఖచ్చితంగా క్రీస్తు భగవాన్ నుండి ఆ వెలుగును పొందడానికి ప్రయత్నం చేయాలి. మరి రెండవ భాగము ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణంలో మరి ముఖ్యంగా సువిశేష పట్టణంలో మనం వింటున్నాం. రెండవ భాగం ఏమిటంటే ఆ చీకటిలో నుండి మనము ప్రయాణం చేయాలి. ఈరోజు అపోస్తులని వారు పిలుస్తున్నాడు. దేనికోసం వారిని ఎన్నుకుంటున్నాడంటే, వారన్నీ కూడా వదిలేసి వచ్చినప్పుడు దేనికోసము మరి వారిని పిలుస్తున్నాడు అంటే వారిని దైవరాజ్య విస్తరణ చేయడం కోసం పిలుస్తూ ఉన్నాడు. దైవరాజ్య విస్తరణ చేయడం కోసం, దైవరాజ్యాన్ని స్థాపించడం కోసం, దైవరాజ్యాన్ని వ్యాపకం చేయడం కోసం మరియు దైవరాజ్యాన్ని బోధించడం కోసము ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు రెండో పట్టణంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖ, మొదటి అధ్యాయము 10, 13 మరియు 17 వచనాలను గమనించినట్లయితే చివరి మాటల్లో పౌలు గారు చెబుతున్నాడు, ఇదిగో నేను జ్ఞానస్నానాన్ని ఇవ్వడానికి రాలేదు, క్రీస్తు శిలువ మరణాన్ని క్షీణించకుండా చేయడం కోసం బోధించడానికి నేను వచ్చాను. అది నాకు దేవుడిచ్చినటువంటి విశిష్టమైనటువంటి పరిచర్య. ఇక్కడ ఎంతమంది జ్ఞానస్నానాలు తీసుకున్నారు, ఎంతమంది దేవుని వైపు మారారు, ఎంతమంది మారిపోయారు అన్నటువంటిది అవకాశము లేకుంటే అవసరమైనప్పటికీ కూడా అది అందులో అంత ప్రాముఖ్యత అన్నటువంటిది లేదు. ఈరోజు లెక్కలు చాలామంది ఉండవచ్చు, కానీ బోధించేటువంటి వారు, క్రీస్తు అనుసరణలో భాగస్థులు అయ్యేటువంటి వారు, దైవరాజ్యం కోసం, దైవరాజ్య విస్తరణ కోసం, వ్యాపకం కోసం, బోధించడం కోసం ఎంతమంది సిద్ధముగా ఉన్నాం అన్నటువంటిదే రెండవ భాగంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ప్రశ్న, లేకుంటే ఆ సవాలుని మనము గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి క్రీస్తు ప్రభు వారిని పిలిచినప్పుడు వారు ఇవన్నీ త్యజించుకొని వచ్చి క్రీస్తు అందిస్తున్నటువంటి ఆ వెలుగుని స్వీకరించి వారు కూడా జ్యోతులుగా మారిపోయి ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కొక్కరము బోధించేటువంటి సమయంలో అనేకమైనటువంటి ఆటంకాలు ఉంటాయి, ముందుగానే చెప్పాను. కానీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆటంకాలు ఏమిటంటే శిష్యులకి, లేకుంటే ఇక్కడ బోధిస్తున్నటువంటి గురువులకి ఆయన చెప్తున్నాడు. పౌలు గారు మొదటి వచనాలలో, ఇదిగో నేను అపోలోకి చెందినటువంటి వాడను, లేకుంటే నేను పేతురు గారికి చెందినటువంటి వాడను, లేకుంటే నేను పౌలు గారికి చెందినటువంటి వాడను అనేటువంటి ఈ విభేదాలతో మనము ఈ పరిచర్యను చేయలేము. ఒక సంఘముగా సంఘటితంగా చేయాలంటే ఒక సంఘముగా మనము ఐక్యముగా ఉన్నప్పుడే చేయగలము అని పౌలు గారు తన యొక్క ఆలోచనని మన ముందు వెలబుచ్చుతున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ప్రసరించడం కోసం, వెలుగును ప్రసరించడం కోసం దేవుడు ఎన్నుకున్నాడు అని గమనించుదాం. అనేకమైనటువంటి ఆటంకాల ద్వారా మనం పడిపోయినప్పుడు దేవుని నుండి, క్రీస్తు భగవాన్ నుండి మనము శక్తిని, లేకుంటే ఆ వెలుతుర్ని మళ్ళీ పొందవచ్చు అన్నటువంటి నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో నన్ను పిలిచినటువంటి దేవుడు తన అపారమైనటువంటి వెలుగును, శక్తిని మనందరికీ దయచేయునుగాక. మనమందరం దయచేసి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహాన్ని ప్రకటించుదాము. పరలోకమందును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు.
అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. మన యొక్క విజ్ఞప్తులను రోజు రోజున మాకు కావలసినటువంటి ఆధ్యాత్మిక అవసరాలను కొరకు ప్రార్థించి వేడుకొందాము. పరమ పరిశుద్ధ త్రియేక సర్వేశ్వర, విశ్వశ్రీ సభ అధిపతి అయిన లియో పరిశుద్ధ పాపు గారిని, మా మేత్రాసన పీఠాధిపతి అంతోని గారిని, ఇతర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, విశ్వాసులను దీవించి మీ సువార్త సేవలో నూరంతలుగా ఫలింపచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శాంతి ప్రదాత అయిన ప్రభు, ఆకలి, కోపము, విషాదము, అవమానము, అంధకారము మున్నగు ఉపద్రవముల నుండి మమ్ము తప్పించి మీ దివ్య వెలుగులో మీ ప్రియ జ్యోతులుగా మీ సన్నిధిలో సంతసముతో ఆనందముతో జీవిస్తూ మిమ్ము కీర్తించి మహిమపరచు కృపను మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శాశ్వతుడైన ప్రభువా, మాలో వర్గ భేదములు కలహములు లేకుండా ఏకాభిప్రాయముతో ఒకే మనస్సు ఒకే ఆలోచన కలిగి సంపూర్ణముగా మీకు సమర్పించుకొని సువార్త పరిచర్యలో పాలి భాగస్థులకు అనుగ్రహమును ప్రసాదించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిమంతుడవైన ఓ ప్రభువా, ఆనాడు మీరు బెస్తలను పిలిచిన వెంటనే వారు తమ పడవలను వలలను బంధువులను విడిచిపెట్టి మీ శిష్యులుగా మిమ్ము వెంబడించినట్లు నేడు మీచే పిలువబడి మీ సన్నిధిలో నిలిచిన మేమందరము మీ ప్రియ శిష్యులుగా మీకు సాక్షులుగా జీవిస్తూ తద్వారా సకల మానవాళి మేము అంగీకరించి మీ పాలనలో ఒకే మంద ఒకే మేపరిగా చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మన యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు మౌనంగా ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడి మా దేవా, మేము గడచిన కాలమంతా మీరు మాకు చేసినటువంటి అన్ని ఉపయోగములకు మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ఆదివారము మేము అడిగినటువంటి ఈ అన్ని వరములు కూడా మీ యొక్క ప్రభు యొక్క నామం ద్వారా మాకు చెల్లించవలసిందిగా మా నాథుడైన ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. నేను నిరుపేదను నా ప్రభు, నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. నేను నిరుపేదను నా ప్రభు, నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. మా సహోదరులలో ఏ ఒక్కరిని ఆదుకున్న అది మీకు అర్పించిన నిజమైన అర్పణని నుడివినవో పుణ్యమూర్తి. మా ప్రేమ కానుకను ముదమార స్వీకరించు, మా అర్పణ స్వీకరించు. నేను నిరుపేదను నా ప్రభు, నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి
సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, మీ దయతో స్వీకరింపండి వీటిని నీ దీనులతో పవిత్రపరచుమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులను కాలములను నీవే క్రమపరచితివి. కాని మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాజితమైన సమస్త పునర్మునకు జీవమునకు అధికారములతో నుంచితివి. నీ సృష్టి అంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్వతారములను కార్యములను ఉప్పొంగుచు పాడుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ సృష్టి అంతటిని చేయిచా నిన్ను ఎడదాక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా నాథుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ
శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లానెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి, మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివార మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లగు మరియమాతతోను, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు యేసు
దివ్య రాజ్యమును స్థాపించుటకు వచ్చేవారని తన గురించి ఎన్నో మార్లు పలికి ఉన్నారు. అందువలన మనమందరం కలిసి సంఘపరంగా ఆ దైవ సేవలో ఉన్నటువంటి మనమందరం కూడా కలిసి దైవరాజ్య స్థాపన కొరకు ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి గలదలకు గురికాకునట్లు చేయము. మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. విశ్వశాంతి కొరకు ప్రార్థించుదము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అప్పగించుచున్నానని మీ అపోస్తులతో వచ్చినటువంటి ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షించుము. నీ చిత్త ప్రకారం దానికి ఐక్యతను, శాంతిని అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు ఇచ్చినటువంటి ఆ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు శాంతిని తెలుపుకుందాము. క్రీస్తు సమాధానము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. కనికరం పెట్టి ఆత్మ సమరకు భద్రతగాను ఔషధముగాను ఉండునుగాక. ఆమెన్. ఇదిగో మన ప్రభు అయిన క్రీస్తు సీమోను పేతురు, ఆంద్రేయ, జేమ్స్ అండ్ యోహాన్ అని వారిని పిలిచినట్లు మమ్మల్ని అందరినీ దేవసేవన కొరకు పిలిచినటువంటి ప్రభు వీరు విందుకు పిలువబడిన మనం అందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యము పొందుదును. సర్వేశ్వరుని తెజముసుగును కాక. ఆమెన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు తరలి రండి, తరలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు తరలి రండి, తరలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా, పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు తరలి రండి, తరలి రండి క్రీస్తు సంగమా.
రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు, తరలిరండి తరలిరండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో, ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని ఉదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, నీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగానున్నది. ఈ జీవము యొక్క ఆనందముతో నివసించుటకు మాకు కావలసిన వరప్రసాదములు దయచేయండి. మా నాదురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనకు దివ్యబలి పూజను సమర్పించినటువంటి వారు మనందరికీ కూడా విదితము, మరి చాలా సుపరిచితులైనటువంటి వారు ఫాదర్ అమల్నాథన్ గారు. ఫాదర్ గారు దివ్యవాణి టీవీ ఛానల్కి ఎంత సేవలు చేస్తున్నారంటే ఎంత చెప్పినా కూడా తక్కువ అన్నటువంటిది నా భావన. ఎందుకంటే మనకు రిట్రీట్ ఇన్ డైలీ లైఫ్ అని ఆంగ్లంలో వారు ప్రతి వారము కూడా ఆ ప్రసంగాలను మనకు అందిస్తూ ఉన్నారు. మరి ఈ మధ్యనే వారు పుస్తకాన్ని కూడా రచించారు. అవన్నీ కూడా దివ్యవాణి ద్వారా వారు చేయగలిగారు. ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ఫాదర్ గారు, మీరు నమ్మరు, నాకు కూడా నమ్మడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి కూడా ఫాదర్ గారు మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటూ మాతో మాట్లాడుతూ, ఆ తర్వాత వచ్చినప్పుడు కూడా ఆయన కనీసము ఒక 20 నుండి అంతకు పైగా ప్రసంగాలని వారు చెప్పి వెళ్తారు. ఈ వయసులో కూడా 70 ఏళ్ళు దాటి ఉన్నవి అయినప్పటికీ కూడా వారు ఇంత సేవను చేస్తున్నారంటే దేవుని పట్ల తనకున్నటువంటి ఆ సేవ నిరతి, లేకుంటే భక్తి భావం. ఫాదర్ గారు ఇప్పుడు నంబూరులో వారు ఉంటున్నారు, వాళ్ళ రిట్రీట్ హౌస్లో వారు ఉంటారు. అయితే అన్ని చోటులకి, ముఖ్యంగా గురువులకి వారు రిట్రీట్ని అంటే వడకాలని నడిపిస్తూ ఉంటారు. బిషప్ గారులందరూ కూడా ఎక్కువగా వారిని పిలుస్తూ ఉంటారు. కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఫాదర్ గారు మరి ఇంకా ఎక్కువగా ఆశీర్వాదకరముగా మారాలని, మంచి ఆరోగ్యమును దేవుడు ప్రసాదించాలని, మరి దివ్యబలి పూజను సమర్పించినందులకు దివ్యవాణి ప్రేక్షకులందరి తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సోదరి సోదరుల, చాలా సంతోషం నాకు ఈ బలి పూజ నెరవేర్చడంలో. వచ్చినప్పుడల్లా నెరవేరుస్తాను, కానీ ఇంగ్లీష్ భాషలో నెరవేరుస్తాను. ఇది మొదటిసారి తెలుగులో ఎక్కడ చేస్తున్నాను, బయటలో చేస్తుంటాను. అందువలన ఫాదర్ చెప్పిన మాట నిజమే. నేను దివ్యవాణితో మంచి కృషి చేసి పనిచేస్తున్నాను. ఇంకా దివ్యవాణి ఎక్కువగా పెంపుతాలని నేను ఆశిస్తూ అందరికీ దయచెప్పినాను.
ప్రభు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆత్మాభిషేకము నీచితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆత్మాభిషేకము నీచితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. నీ పేరే తెలియని జనముల మధ్యకు పంపుము యేసయ్యా. నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయ్యా. నీ పేరే తెలియని జనముల మధ్యకు పంపుము యేసయ్యా. నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయ్యా. నీ రాజ్య స్థాపనకై, నీ బిడ్డల సేవకై పంపుము యేసయ్యా. నీ సాక్షిగా నిలుపుమయ్యా. పంపుము యేసయ్యా, నీ సాక్షిగా నిలుపుమయ్యా. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ప్రభు సేవ చేయగా ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే.